సూపర్ సూపర్ అంకుల్. యాక్టింగ్ బాగా నచ్చింది. సాంగ్స్ గోల్డెన్ స్పారో సాంగ్ ఒకటి బాగుంది. సెకండ్ హాఫ్ బాగా కామెడీగా ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ నార్మల్ లవ్ స్టోరీ ఉంటుంది అంతే. ఓన్లీ లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీకి ఏముండదు. డైరెక్షన్ సూపర్ అంకుల్. ఎక్కడ లాగ్ అనిపించలేదు. ప్రియా వారియర్ జస్ట్ సాంగ్ వస్తుంది. హీరోయిన్ సూపర్. లేదు లేదు లేదు. యూత్ కనెక్ట్ అవుతా, ఫ్యామిలీ కనెక్ట్ అవుతా? యూత్ కి కనెక్ట్ అవుతుందా? డబ్బింగ్ కదా ధనుష్ డైరెక్ట్ చేశాడు సినిమాని. ఏం లేదు నా బాగుంది. బాగా తీసాడు. బాగుంది. సినిమానా సెకండ్ పార్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ అంటే నలుగురు ఉన్నట్టున్నారు, 4-5 మంది ఉన్నట్టున్నారు మొత్తం. యాక్టింగ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో ట్విస్ట్ బాగుందా? ధనుష్ డైరెక్ట్ చేశాడు సినిమాని. బాగుందా? ఏం నచ్చిందా మీకు? మనకి స్టోరీ బాగా నచ్చింది. లవ్ స్టోరీ. ఓకే. అంటే అందరికీ ఒక స్టోరీ ఉందా, ఒక కథ ఉందా? అందరికీ అంటే హీరోకి ఒక కథ, ఒక స్టోరీ ఉంది. మళ్ళీ తర్వాత ఇంకో వేరే అమ్మాయి వస్తుంది, మ్యారీడ్ చేసుకుంటుంది ఈ అమ్మాయి కాకుండా. బాగుందినా? హీరోయిన్స్ ఎవరు బాగున్నారు? సెకండ్ హీరోయిన్ బాగుంది. చూసావు వాళ్ళ సినిమాలో యాక్టింగ్ ఎట్లా చేసినారు? దీంట్లో బాగానే ఉంది. యాక్టింగ్ అంతా బాగానే ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, యూత్ చూడొచ్చు. బాగుంది సినిమా, సూపర్గా ఉంది. రొటీన్ లవ్ స్టోరీ బట్ పోతూ ఉంటుంది, ఫన్నీగా పోతూ ఉంటుంది. కనెక్ట్ అయ్యే మూవీ. అంటే థియేటర్లో చూడొచ్చు 2 hours కదా, ఇబ్బంది ఏముంది. ఏది ల్యాగ్ అనేది ఏది లేదు. ఆ మామ సాంగ్, అదే ఆల్బమ్ సాంగ్ దీంట్లో అయితే జాయిన్ చేశారు. బాగుంది మూవీ. హ్యాపీగా చూసుకుంటూ 2 hours ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. స్టోరీ పరంగా ఎత్తుకుంటే ఏం ఉండదు, రొటీన్ స్టోరీ అంతే. స్టోరీ ఏం లేదు బట్ ఫన్నీగా పోతూ ఉంటుంది. మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగా హ్యాండిల్. రొటీన్ స్టోరీని ఒక మ్యాజికల్గా ఇది చేశారు. అంటే ఇది ఎలా చెప్తాం, పాత మూవీ ఆ టైప్ కాకుండా కొద్దిగా లేటెస్ట్గా తీసినట్టుంది. ధనుష్ కూడా మొన్న రాయన్ తీశాడు. ఇది ధనుష్ కోసం రాసుకున్న స్టోరీనే యాక్చువల్గా. పవిష్కి ఇచ్చారు, అంటే వాళ్ళ మేనల్లుడికి ఇచ్చారు యాక్చువల్గా. మిగతా హీరోయిన్స్ అనిక, ప్రియా వారియర్ వీళ్ళందరూ బాగా చేశారా? ప్రియా వారియర్ గెస్ట్ రోల్. అనిక అమ్మాయి మెయిన్ హీరోయిన్ బాగానే చేసింది. అవుట్ ఆఫ్ 5 3.5. చెప్పండి మమ్మీకి. బాగుందన్న. అంటే మంచి యూత్ఫుల్ ఎంటర్టైనరా? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రొటీన్ స్టోరీనే కాబట్టి కొద్దిగా పర్లేదు. స్టోరీ రొటీన్ అయినా కానీ కూర్చోవచ్చా అని చెప్పి చూడొచ్చు, బోర్ కొట్టదు, లాగ్ లేదు. బాగుంది. నీకెవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందా అంతమందిలో? అందరూ బాగున్నారు. హీరోనే కొద్దిగా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. చూడొచ్చు అన్న. 3.5 4 అలా.